మెట్రో ప్రాజెక్టుపై మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు ఉన్నారు. వివేకానంద, చెప్పండి. మీరు మెట్రో ప్రాజెక్టు మీద మరి రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. సో ఏంటి అంటే మెట్రో ప్రాజెక్టు ముందుకెళ్ళడము రేవంత్ రెడ్డికి ఇష్టం లేదా? హైదరాబాద్కు ఒక తలమానికంగా ఉంది దేశంలోనే. సో మీరేమంటారు? అంటే నేనేమంటున్నానంటే ఆయన అనాలోచిత నిర్ణయాలని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆయన ఒక సమర్థులనో లేకపోతే అనుభవజ్ఞులనో వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోతే మెట్రో అనేది సాఫీగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఒక ప్రణాళిక లేకుండానే, ఇలాంటి ఒక ఆలోచన లేకుండానే మెట్రోని ఎల్ఎన్టీ నుండి స్వాధీనం రాష్ట్రపతి తీసుకోవడమే పెద్ద తప్పు. మరి దాన్ని గురించి స్టడీ చేసి వాల్యుయేషన్ చేసి అన్నీ అయిపోయినాయి, అప్పుడు వచ్చేసింది, నేను తక్కువ రేటుకి ఇంట్రెస్ట్ తీసుకొచ్చిన ఎల్ఎన్టీని పంపించేస్తున్నా, నేనే సక్రమంగా నిర్వర్తిస్తా, రెండో ఫేజ్ చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు కలిపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది దాదాపు 3 నెలలుగా వస్తుంది. మరి నేను ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్తో నేను అండర్స్టాండింగ్ చేసుకున్న, జైకావ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తాను రెడీ ఉన్నారని చెప్పి చేసిన పెద్ద మనిషి ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు అది అయిపోయి 3 నెలలుగా వస్తూ ఉన్నది. మరి కేంద్రంలో ఉన్నటువంటి మరి సరైనటువంటి స్టేక్ హోల్డర్స్ని సంప్రదించకుండా, వారిని పరిగణలోకి తీసుకోకుండా ఒంటెత్తు పొగడలు పోతే ఇదే రకంగా మరి మన అడ్డంకులు వస్తూ ఉంటాయి. మరి దీనిపైన సమగ్రంగా అవగాహన లేకుండా చేసుకునే నిర్ణయం ఈరోజు ప్రజలకు శాపంగా మారుతుంది కదా. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఇక్కడ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు కనెక్టివిటీ, బ్రహ్మాండమైన కనెక్టివిటీ పనులు ప్రారంభమైనాయి. ఈరోజు దాన్ని రద్దు చేసేసి సెకండ్ ఫేజ్ కూడా అప్పుడు తీసుకున్నటువంటి ప్రణాళికను రద్దు చేసి నేను మళ్ళీ చేస్తా అని చెప్పేసి 30 నెలలు అయిపోయింది కదా. ఇంక 29 నెలలు ఏం చేస్తావు నువ్వు? సరిగా సాఫీగా జరిగే పనులను కొంచెం ముందు తీసుకుపోతే బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో వస్తుండే కదా. ఇంత పెద్ద హైదరాబాద్ నగరానికి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెరిగితే బాగుంటుండే కదా. ఈరోజు దానికి సమానం లేదు వారి దగ్గర. కేవలం రాజకీయాలే, కేవలం కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేద్దామని చెప్పేసుకున్నటువంటి ఒక దుర్బుద్ధి, ఒక దురాలోచన, ఒక ఆలోచనతోనే ఈరోజు అన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారుతున్నాయన్న బాధ మాకు. కాబట్టి రాజకీయాలు అనేది శాశ్వతం కాదు, రాజకీయాలు అంటే పరిమితంగా ఉండాలి. మనము ఈ ప్రజల శ్రేయస్సు, స్టేట్ ఇంట్రెస్ట్ని ముందు ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప ఈ రంగంగా సెల్ఫ్ ఇంట్రెస్ట్లో పోతే ఈరోజు మెట్రోలో ఎదుర్కొన్న సమస్యలు అది ఎస్బీఐ క్యాబ్స్కి ఇస్తే 2 సంవత్సరాలు పడుతుంది, కాని పని అది. సో ఢిల్లీకి అభివృద్ధి కోసం, నిధుల కోసం, కేంద్ర ప్రభుత్వం కోసం వెళ్తా ఉన్నాం, మీరు వెళ్ళలేదు, మేము వెళ్తే ఆరోపణలు చేస్తుంది బీఆర్ఎస్ అంటున్నాం. మీరేమంటారు ఢిల్లీ పర్యటనపై? ఇప్పుడు 73 సార్లు పోయిండు ఢిల్లీకి. ఏం తెచ్చిండు హైదరాబాద్కి? 4,50,000 కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిన పైసలతో, డబ్బులతో ఏం చేసిండు ఆయన? 4,50,000 కోట్లు అప్పు చేసిన అని 3,70,000 మొన్న అసెంబ్లీ చెప్పిండు. ఇప్పుడు 4,50,000 అయినాయి. దానికి సమానం చెప్పును. ఈరోజు ఢిల్లీ ఏం తెచ్చినావు? ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ తెచ్చినావా? ఏం తీసుకొచ్చా చెప్పి అడుగుతా ఉన్నాం. కేవలము తనకు కప్పనికి ఢిల్లీ పోతున్నాడు తప్ప, తన సీటు కాపాడానికి ఢిల్లీ పోతున్నాడు తప్ప, ఆ పేరు మీద కేంద్ర మంత్రులు కలిసి వచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు తప్ప వచ్చింది ఏం లేదు. కేంద్రం ఏమొచ్చింది చెప్పండి? అంటే వస్తే ఒకసారి పోయి 2 సార్లు పోతే కాంక్రీట్గా ఇది సక్సెస్ అయినా చెప్పడానికి ఉండాలి కదా. 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా, 2.5 years అయిపోయింది కదా. కాబట్టి చేసేది ఏం లేదు. కాబట్టి అంత కూడా వృధా ప్రయాస తప్ప ఇంకేం లేదు. ఇప్పుడే కాళేశ్వరంపై మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాడు, బీఆర్ఎస్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. ఇప్పుడు ఒకటి, కాళేశ్వరం పైన మేము ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉన్నాం. మేము ప్రాజెక్ట్ సక్సెస్ చూపిస్తాం. మా వెంబడి రండి, మీరు ఏ నిపుణులను పంపిస్తారో పంపించండి, మీ ఏ టీం ఇస్తారో రండి పంపించండి. 3 బ్యారేజ్ దగ్గర పండుకుంటాం, ఆడ పంపులు ఆన్ చేసి మీదికి రైతులందరికీ నీళ్ళు అందించే వరకు నిద్రపోము. దమ్ముంటే రండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తానండి. ఈ యొక్క దొంగ నాటకాలు, ఈ యొక్క అడ్డదారులు ఇవన్నీ NDSC రిపోర్ట్ ఇచ్చి 2.5 సంవత్సరాలు అవుతుందండి. రిపేర్ చేయడానికి 2 పడుతుంది. 4 సంవత్సరాలు ప్రాజెక్ట్ కడతానికి అయితే రిపేర్ చేయడానికి 2.5 సంవత్సరాలు పడుతుందా? ఇంకో సంవత్సరం పడుతుంది అంటున్నాడు. ఇది కాంగ్రెస్ యొక్క పనితీరు. కాబట్టి వారి యొక్క పని విధానానికి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మేము రెడీ ఉన్నాం, ఓపెన్ ఛాలెంజ్ రెడీ ఉన్నాం, ఏ చర్చకైనా రెడీ ఉన్నాం, ఏ వేదిక పైన సరే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. సో రేవంత్ రెడ్డి సొంత ప్రయోజనాలకు మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నాడు, ప్రజా సంక్షేమాన్ని గాదులు కొదేస్తున్నాడని ఎమ్మెల్యే వివేకానంద ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో 9 Press News రాజ్ కుమార్, హైదరాబాద్.